వర్షాలకు కారిపోయిన పత్తిని తెంపుకొని లోడ్ చేసుకొని మిల్లుల కాడికి పోతే ఏది ప్రభుత్వం ఓపెన్ చేసింది. ఓపెన్ చేస్తే మిల్లు కాడికి పోతే మిల్లు దాళ్ళు మ్యాచర్ రావట్లేదు, పత్తి పచ్చిగా ఉంది, మ్యాచర్ చూసినాక రావాలి అని అంటున్నారు. అదేవిధంగా మేము దళారులకు అమ్ముకుంటే 5,000కు 6,000కు తక్కువ ధరలు అమ్ముకుంటే 5,000కు 6,000కు అమ్ముకున్నట్లయితే ఇదే పత్తిని మళ్ళీ అదే మిల్లర్లు దళారులు ఒకటై మళ్ళీ అదే మ్యాచర్ లేకున్నా పర్లేదు వాళ్ళు 8,000కు 9,000కు అమ్ముకొని వాళ్ళ తాడ కొంటుండ్రు. అదే ప్రభుత్వం విధంగా ఇప్పుడు ఈ అకాల వర్షాలకు మేము పత్తి లాస్ అయినాం కాబట్టి మ్యాచర్తో సంబంధం లేకుండా ఈ పత్తిని కొనుగోలు కేంద్రాలలో మాకు ఎలా ఉన్నా ఎట్లా ఉన్నా కొనుగోలు కేంద్రాలలో మా పత్తిని కొని ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలని ఈ యొక్క రైతులు మేము మనవి చేస్తున్నాము. అకాల వర్షాలకు మేము రైతులు ఎంతో అంతో పెట్టుబడి పెట్టి పత్తి వేసుకుంటే అది ఉన్నది వానకు చాలా ఖరాబ్ అయింది. ఆ ఉన్న పత్తిని తీసుకొని మేము మార్కెట్ అక్కడికి తీసుకొని వెళ్తే అక్కడ వాళ్ళు పత్తి సీసీఐ కేంద్రాలు సీసీఐ పచ్చిగా ఉన్నది, తేమ వస్తలేదు, మ్యాచర్ వస్తలేదు అని మా పత్తి రిటర్న్ వెనకకు పంపడం జరుగుతుంది. అంత దూరం తీసుకుపోయిన పత్తిని మళ్ళీ అక్కడే పక్కనే ఉన్న దళారులు అదే 4,000కు 5,000కు కొనుక్కొని అదే పత్తులు దళారులు అమ్మిన పత్తిని వాళ్ళే సీసీఐకి డైరెక్ట్గా తీసుకుంటున్నారు. దీని మీద ఎలాంటి ఆంక్షలు లేకుండా మేము ఇంత కష్టపడి పండించిన పంటను మాకు కొనాలని సీసీఐ కేంద్రం వాళ్ళ సీసీఐ రేటు పెట్టి మాది అక్కడ ఏం షరతులు లేకుండా మాకు పత్తికి గిట్టుబాటు ధర ఇవ్వాలని ఈ ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాం.